ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే సంకటహర చతుర్థి తిథి ఎప్పుడు వచ్చింది, ఈ నెల నామం పేరు, పీఠం పేరు, వివిధ ప్రాంతాల చంద్రోదయ సమయాల గురించి, వ్రత కథ గురించి తెలుసుకుందాము. సంకటహర చతుర్థి గణపతి వ్రతం. గణేష పురాణం ప్రకారము వినాయకుడికి ఉపాసన ప్రాథమికంగా 2 విధాలు. 1 వరద గణపతి, 2 సంకటహర గణపతి పూజ. వరద గణపతి పూజను వినాయక చవితి పేరున చేసుకుంటారు. సంకటహర గణపతిని సంకటహర చతుర్థి లేదా సంకష్ట చతుర్థి లేదా సంకట చవితి అని కూడా అంటారు. వినాయకుడికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనంగా చేసుకొని వ్రతమే సంకట వ్రతము. ఈ సంకటహర చతుర్థిని ప్రతి మాసంలో వస్తుంది. కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత 3 లేక 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోష కాలంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహర చవితిగా లెక్కలోకి తీసుకుంటారు. సంకటహర అంటేనే కష్టాలను, బాధలను నాశనం చేసేది అని అర్థం. విఘ్నాధిపతి అయిన గణపతిని ఈరోజు పూజించడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా సులభంగా పరిష్కారం అవుతాయని నమ్మకం. ఈ వ్రతంలో చంద్రుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వినాయక పూజ చేసుకున్న తర్వాత చంద్రోదయ సమయంలో అర్ఘ్యం ఇచ్చి చంద్రునికి నైవేద్యం సమర్పించి ఉపవాసాన్ని విరమిస్తారు. సంకష్టి చతుర్థి మంగళవారం నాడు వస్తే దాని అంగారక చతుర్థి అని పిలుస్తారు. ఇది మిగిలిన అన్ని చతుర్థుల కంటే అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ రోజున స్వామిని ప్రార్థించడం వల్ల జాతకంలోని కుజ దోషాలు తొలగిపోతాయి. అధిక మాసంలో వచ్చే సంకటహర చతుర్థికి ఆధ్యాత్మికంగా విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో వినాయకుని ఆరాధించడం వల్ల అపారమైన పుణ్యఫలం దక్కుతుంది. అధిక మాసంలో వచ్చే 2 చతుర్థులలో శుక్లపక్ష, కృష్ణపక్షాల్లో పూజలు చేయడం వలన సమస్త దోషాలు తొలగి సకల కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకము. అధిక మాసంలో గణపతిని పూజించడం వల్ల జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు, నరదృష్టి తొలగిపోతాయి. ఈ మాసంలో వ్రతం ఆచరించడం వల్ల ఏళ్ల తరబడి వెంటాడుతున్న సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అధిక మాసంను పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. కాబట్టి ఈ పవిత్ర కాలంలో చేసే పూజలు, దానాలు మరియు జపం సాధారణ రోజుల కంటే అధిక రెట్ల పుణ్యాన్ని ఇస్తాయి. ఈ రోజున స్వామివారిని పూజించి ఉపవాసం ఉండి సాయంత్రం చంద్ర దర్శనం చేసుకొని పూజ ముగిస్తే బలము, పరాక్రమం కలిగిన సంతానము, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అధిక మాసం నియమాల ప్రకారము ఈ కాలంలో కొత్తగా వ్రతాలు ప్రారంభించడము చేయకూడదని పండితులు చెబుతున్నారు. అయితే నిత్యం ఆచరించే సంకటహర చతుర్థి వంటి వ్రతాలను యథావిధిగా చేసుకోవచ్చును. 2026 సంవత్సరంలో జూన్ 3వ తేదీన వచ్చి జూన్ 4వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ పరాభవ నామ సంవత్సరము, అధిక జ్యేష్ఠ మాసము, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణము. 3వ తేదీ జూన్ 2026 బుధవారం రాత్రి 9:21 ప్రారంభమై 4వ తేదీ జూన్ 2026 గురువారం రాత్రి 11:30 చతుర్థి తిథి ముగుస్తుంది. ఈ నెల నామం పేరు విభువన పాలక మహాగణపతి. పీఠం పేరు దూర్వ బిల్వ పత్ర పీఠం. వివిధ ప్రాంతాల చంద్రోదయ సమయాల గురించి తెలుసుకుందాము. ముంబై రాత్రి 10:36, బెంగళూరు రాత్రి 10:06, హైదరాబాద్ రాత్రి 10:10, పూణే రాత్రి 10:32, అహ్మదాబాద్ రాత్రి 10:46, వడోదర రాత్రి 10:42, న్యూఢిల్లీ రాత్రి 10:39. అధిక మాస వ్రత కథ గురించి తెలుసుకుందాము. సకల శాస్త్రాలను, విశేషాలను వివరించే భవిష్యోత్తర పురాణంలో ఈ కథ ప్రస్తావన ఉంది. ఒకానొక కాలంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అధిక మాసం అనగా మాలమాసం యొక్క ప్రాముఖ్యతను మరియు దానిలో చెయ్యవలసిన వ్రతాలను దేవతలకు వివరించాడు.
అధిక మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున వినాయకుని భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండి సాయంత్రం చంద్ర దర్శనం చేసుకొని వ్రత కథను చదివితే ఆ వ్యక్తి జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా విఘ్నేశ్వరుడు తొలగిస్తాడని బ్రహ్మదేవుడు తెలిపాడు. సమస్త పాపాలను హరించి సకల ఐశ్వర్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించే శక్తి ఈ అధిక మాస చతుర్థి వ్రతానికి ఉందని పురాణాలు చెప్తున్నాయి. భవిష్యోత్తర పురాణంలో పేర్కొనబడిన అధిక మాస సంకటహర చతుర్థి వ్రత కథ అత్యంత మహిమాన్వితమైనది. ఈ కథ గ్రహదోషాలను, దారిద్ర్యాలను తొలగించి ముఖ్యంగా సంతాన సౌఖ్యాన్ని, వంశాభివృద్ధిని ప్రసాదిస్తుంది. పూర్వము ద్వాపరయుగంలో ధర్మరాజు తన కష్టాలను తొలగించుకోవడానికి రాజ్యప్రాప్తి కోసం ఏ వ్రతం చేయాలో చెప్పమని శ్రీకృష్ణుని వేడుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పూర్వము శివుడు కుమారస్వామికి ఉపదేశించిన భవిష్యోత్తర పురాణంలోని ఒక అద్భుతమైన గాథను వివరించాడు. పూర్వము కపిల్య నగరంలో విష్ణు శర్మ అనే గొప్ప వేద పండితుడు ఉండేవాడు. ఆయనకు 5 కుమారులు. వారు ఎంత సంపాదించినా ఇంట్లో దారిద్ర్యం పోలేదు. పైగా ఆ కుమారులకు వివాహాలు జరిగి చాలా కాలమైన ఎవరికీ సంతానం కలగలేదు. వంశం అక్కడితో ఆగిపోతుందేమోనని విష్ణు శర్మ దంపతులు, వారి కోడళ్ళు నిరంతరం బాధపడేవారు. ఒకరోజు ఆ గ్రామానికి భవిష్యత్తును, భూతకాలాన్ని తెలిసిన వేద వ్యాస మహర్షి వచ్చారు. విష్ణు శర్మ ఆయనను ఆశ్రయించి తమ దారిద్ర్యానికి, సంతానహీనత గల కారణాన్ని అడిగాడు. అప్పుడు వ్యాస మహర్షి తన దివ్య దృష్టితో చూసి ఇలా అన్నాడు: విష్ణు శర్మ, మీ పూర్వజన్మ కర్మల వల్ల, పితృదేవతల అసంతృప్తి వల్ల మీ ఇంట్లో గర్భదోషాలు, ధన నష్టం ఏర్పడ్డాయి. దీనికి ఒకే ఒక మార్గం ఉంది. త్వరలోనే అత్యంత పవిత్రమైన అధిక మాసం రాబోతుంది. ఆ మాసంలోని కృష్ణపక్ష చతుర్థి నాడే భవిష్యోత్తర పురాణంలో చెప్పబడిన సంకటహర చతుర్థి వ్రతం వస్తుంది. ఆ రోజున మీ కుటుంబ సభ్యులంతా కలిసి వినాయకుని పూజించండి అని వ్రత విధానాన్ని చెప్పాడు. వ్యాస మహర్షి ఆదేశం ప్రకారం విష్ణు శర్మ కుటుంబము అధిక మాస చతుర్థి నాడు ఉదయాన్నే పవిత్ర స్నానాలు ఆచరించారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ విఘ్నేశ్వరుని షోడశోపచారాలతో పూజించారు. వారు ఒక పసుపు వస్త్రంలో కొబ్బరికాయ, 5 పోకలు, నల్ల నువ్వులు ఉంచి ముడుపు కట్టి స్వామి ముందు ఉంచారు. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన గరికతో అర్చన చేశారు. రాత్రి చంద్రోదయం కాగానే అర్ఘ ప్రదానం చేసి వ్రత కథను చదువుకున్నారు. వారి నిష్కలమైన భక్తికి గణనాథుడు ప్రసన్నమయ్యాడు. ఆ మరుసటి సంవత్సరం నుండే విష్ణు శర్మ కోడళ్ళు గర్భం దాల్చారు. ఆ ఇల్లంతా పండంతి పుత్ర సంతానంతో, మన్మళ్ళు మన్మరాలతో కలకలలాడింది. అంతేకాదు, వాడి దారిద్ర్యం తొలగిపోయి అపారమైన ఐశ్వర్యము సిద్ధించింది. భవిష్యోత్తర పురాణం ప్రకారము పితృదేవతల శాపాలు లేదా పూర్వజన్మ కర్మల వల్ల సంతాన ప్రాప్తి ఆలస్యం అవుతుంటే ఈ అధిక మాస చతుర్థి వ్రతము ఆ దోషాలను సమూలంగా నాశనం చేస్తుంది. సాధారణ చతుర్థి కంటే అధిక మాసంలో చేసే చతుర్థి వ్రతానికి 1000 రెట్ల ఎక్కువ ఫలితం ఉంటుందని పురాణ వచనము. పూజకు అనుకూలమైన శుభ సమయం గురించి తెలుసుకుందాము. ఈ అధిక జ్యేష్ఠ మాస సంకటహర చతుర్థి తిథి నాడు సాయంత్రము ప్రదోషకాలం పూజకు అత్యంత శ్రేష్టమైనది. సాయంత్రం 5:30 నుండి 7:30 మధ్య ఇంట్లో వినాయకుడికి ప్రత్యేక పూజ చేసుకోవాలి. ఉపవాస నియమాల గురించి తెలుసుకుందాం. ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మనసులో విఘ్నేశ్వరుని స్మరిస్తూ, స్వామి, ఈరోజు నా కోరికలు నెరవేరడానికి నిష్ఠతో ఉపవాసం ఉంటున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. రోజంతా సాత్వికంగా ఉంటూ దైవ స్మరణ చేయాలి. పీఠంపై వినాయకుడి పటము లేదా విగ్రహాన్ని ఉంచి ఎరుపు రంగు పూలు మరియు 21 గరిక పరకలతో పూజించాలి. ఒక్కో గరికను సమర్పిస్తూ ఓం గం గణపతియే నమః లేదా ఓం విఘ్నరాజాయ నమః అని జపించాలి. స్వామికి ఇష్టమైన ఉండ్రాలు, మోదకాలు లేదా ఆయనకిష్టమైన బెల్లము నైవేద్యంగా సమర్పించాలి. ఒక కొత్త పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక కొబ్బరికాయ,
గుప్పెడు బియ్యము, 2 పోక వక్కలు, పసుపు, కుంకుమ మరియు మీ స్తోమతను బట్టి దక్షిణ ఉంచాలి. మీ మనసులోని కోరికను చెప్పుకొని ఆ వస్త్రాన్ని మూటగా కట్టి వినాయకుడి పాదాల చెంత ఉంచాలి. కోరిక నెరవేరిన తర్వాత ఆ మొక్కును చెల్లించుకోవాలి. రాత్రి చంద్రోదయం తర్వాత చంద్రుని చూసి నమస్కరించాలి. ఒక రాగి లేదా వెండి పాత్రలో నీరు, కొద్దిగా పాలు, చందనము, అక్షంతలు వేసి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. తర్వాత వినాయకుడికి ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసం విరమించాలి. అధిక జ్యేష్ఠ మాసము ఎండల తీవ్రతో కూడుకున్నది కాబట్టి అన్ని శుభాలు కలగడానికి మరియు పితృదోషాలు తొలగిపోవడానికి ఈ రోజున ఒక ముత్తైదుకు లేదా పేదవారికి తాంబూలంతో పాటు చల్లని మజ్జిగ, పండ్లు లేదా గొడుగు, పాదరక్షలను దానం చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలం లభిస్తుంది.